వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే కొత్తగా వచ్చిన ఇన్సులిన్ గురించి తెలుసుకుందాం. సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటూ ఉంటాం. అఫ్ కోర్స్ ఈ మధ్య ఊబకాయం, చైల్డ్హుడ్ ఒబిసిటీ వల్ల టైప్ 2 కూడా పిల్లల్లో కూడా వస్తుంది. బట్ టైప్ 1కి టైప్ 2కి తేడా బేసికలీ ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ నియర్లీ జీరో అయినప్పుడు టైప్ 1 అంటాం. అంటే అసలు బీటా సెల్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్, అంటే కంప్లీట్గా ఎట్రోఫిక్ అవుతే మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్లో ప్రాబ్లీ 30 to 40%, కొంతమంది 50% బీటా సెల్స్ ఆర్ వర్కింగ్. కాకపోతే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ సెక్రెట్ చేయలేకపోతున్నాయి, కాబట్టి టైప్ 2 డయాబెటీస్ అంటాం. అయితే చైల్డ్హుడ్ ఒబిసిటీలో మనం ఈ కాంబినేషన్ ఆఫ్ బోత్ కూడా చూస్తూ ఉంటాం. సో టైప్ 3 అని ఇంకా రకరకాల డయాబెటీస్ కూడా ఉన్నాయి. అయితే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వీళ్ళకి ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి, 3 times or 4 times. ప్రతి మీల్ ముందు ఒక షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇవ్వాలి. దెన్ లాంగ్ యాక్టింగ్ ఒక ఇన్సులిన్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఇస్తే త్రూ అవుట్ ద డే షుగర్ స్పైక్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో టైప్ 1 డయాబెటీస్ ట్రీట్మెంట్ కూడా ఒక ఛాలెంజే. వీళ్ళలో 7 కంటే తక్కువ ఉండేలాగా మనం డైట్ చేయాలి. ఇన్సులిన్ వాడకము, కొత్త ఇన్సులిన్స్ వచ్చాయి విచ్ కెన్ హెల్ప్, అంటే షుగర్ పడిపోవడం రిస్క్ కూడా బాగా తగ్గించే విధంగా ఈ ఇన్సులిన్స్ వచ్చాయి. దెన్ ఒక పంప్ కూడా ఉంది. ఇన్సులిన్ పంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ అనుకుంటా. ఇది ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ని త్రూ అవుట్ మినిట్ బై మినిట్ టెస్ట్ చేస్తూ ఎంత ఉందో దాని ప్రకారం ఇన్సులిన్ ఇచ్చే ఒక పరికరం ఈ పంప్ అనేది. అఫ్ కోర్స్ ఇది కొంచెం కాస్ట్లీ అనుకోండి, బట్ టైప్ 1 డయాబెటీస్కి ఇది ఒక వరం లాంటిది. బట్ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం అఫ్ కోర్స్ వీళ్ళకి మందులు ఇవ్వచ్చు, అండ్ బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.